కారు తీసుకొని మావాడు ఆనే వచ్చిండు. ఇంకా మేము మెల్లగా పెళ్ళికని బయలుదేరినాము. కానీ మధ్యలో ఎల్లమ్మ దేవస్థానం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శించుకొని మ్యారేజ్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా మెల్లగా ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఎంత పవర్ఫుల్ దేవస్థానం అంటే కర్ణంపల్లి ఎల్లమ్మ అంటే చుట్టుపక్కల ఇంచుమించు 40 గ్రామాలకు ఎక్కువ ఇక్కడ పబ్లిక్ వచ్చి అమ్మవారికి మొక్కుకొని పూజలు చేస్తారు. అయితే నేను కూడా మొక్కి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నా. అమ్మవారిని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తుంది. మా కృష్ణ నాకు బొట్టు పెడుతున్నాడు. బొట్టు పెడుతుంటే ఏదో ఫీలింగ్, అమ్మవారు నా దగ్గర ఉన్నంత, నిజంగానే అమ్మవారు నా దగ్గరనే కొలువు తీరినంత ఫీలింగ్ వచ్చింది. అయితే పక్కన అమ్మవారు కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇంకా మేము ఇక్కడ నుంచి మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ బయలుదేరినాము. సో మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత మావాడు దావత్ ఇస్తాడా లేదా అనేది సెకండరీ. ఇప్పుడైతే మనం ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం. ఇంకా లోపలికి పోతాం మెల్లగా. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ ముఖం చూస్తే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అందరం అట్లా చూస్తుండే వెళ్ళిపోయినాం. సరే అని చెప్పి ఒక సెల్ఫీ కూడా దించుకోవాలని చెప్పి ఇంకా సెల్ఫీ కూడా దించుకున్నాం. సో ఇంకా వాడి పనిలో వాడే ఉన్నాడు కృష్ణ గారు. తర్వాత ఇక ఫోటో దిగి బుక్కడ అన్నం తిని ఆయనతో బయలుదేరినాం. చలో ఇంకా ఇప్పుడు ప్రయాణం ఏడికంటే ఇటు పక్కనే కోమటిబండ దగ్గర, అంటే గజ్వేల్ దగ్గర, కోమటిబండ పక్కన గజ్వేల్ దగ్గర ఇక్కడ అండర్ గ్రౌండ్ అనేది ప్రాజెక్ట్ ఉందంట. సో మా వాళ్ళు వెళ్దాము అని అంటే మెల్లిగా వెళ్తున్నాము. అది వే అంట, అండర్ గ్రౌండ్ వే అంట. సో ఒకసారి పైనుంచి చూద్దామని వెళ్ళినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ డిఫరెంట్ ఏదో ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో బాయ్ అక్కడి సైడు ఏదైతే కెనాల్ పైన ఇనుపలాగా ఉన్నదో అక్కడ ఇంకా చాలా లోతుందంట. సో అక్కడికి రావాలా అని అడిగితే తను మమ్మల్ని వద్దు అన్నాడు. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ కార్ అయితే తీసిండు మావాడు. ఇంకా మెల్ల కార్లో అయితే నేను ఎక్కుతున్నా. మళ్ళీ ఒక చిన్న వీడియో మిస్ అయిందని చెప్పి ఇట్లా వెళ్ళి వద్దామని అంటే మావాడు తొందరగా రారా అని చెప్పి ఎక్కుమన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయినాం. ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాం. కొంచెం వాననైతే పడ్డది. మీరు ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి.